హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఎడ్యుకేషన్ కోసం అసలు రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఎడ్యుకేటింగ్ జస్ట్ మైండ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ హార్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎడ్యుకేషన్. ఇది ప్రఖ్యాత గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పిన విషయం. దీని అర్థం ఏంటంటే, కేవలం చదువు అంటే మన మైండ్కి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, మన హార్ట్కి కూడా అందించాలి. ఓకే, అంటే కేవలం బుక్స్ చదివేయడం, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంపాదిస్తే అదే ఎడ్యుకేషన్ అని కాదు. మానవత్వం, విలువలు, క్యారెక్టర్ ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉండాలి. అలాగే గాంధీ మహాత్ముడు కూడా చెప్పారు ఏంటంటే, ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్ సైమల్టేనియస్లీ అని. అంటే మన శరీరం, మన మనసు, అలాగే ఆత్మ మూడు కూడా ఒకే విధంగా ఒకేసారి ఉన్నతి చెందడం అన్నదే రియల్ ఎడ్యుకేషన్. అయితే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంటుందా? ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే బ్రిటిషర్స్ టైం నుండి ఇంట్రడ్యూస్ చేయబడిన డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ హ్యాడ్ చేంజ్డ్ కంప్లీట్లీ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు తెలుసు, మన పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. గురువుల దగ్గరికి పిల్లలు వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకోవడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు అంతా మోడర్న్, అంతా పాజ్. టీచర్స్ గురువులతో సంబంధం లేకుండా కూడా మొబైల్లో, ల్యాప్టాప్లో కూడా డిఫరెంట్ టాపిక్స్ అందుబాటులో ఉంటున్నాయి, చదువుతున్నారు. అలాగే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి కూడా వాళ్ళ బుక్స్లో ఏమైతే ఉన్నాయో అవి మాత్రం చదువుకుంటూ మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకుంటున్నారు పిల్లలు. కానీ జీవితానికి సంబంధించిన సత్యాలు, జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ రావచ్చు, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని మానసికంగా ఎంతమంది రెడీ అయి ఉంటున్నారు ఆలోచిద్దాం. మనం మన పిల్లలకి అటువంటి వాతావరణం కలిగిస్తున్నామా? కేవలం స్కూల్స్, కాలేజెస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజెస్ కట్టి పంపించి మా పని అయిపోయింది, మా రెస్పాన్సిబిలిటీ ఇంతే అని అనుకుంటున్నామా? ఓకే, మనం వాళ్ళకి ఎన్ని లక్షలు పెట్టి చదివించాం, ఎంత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అందించాం అన్ని దానికన్నా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి మనం ఏం చేస్తున్నాం అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. మేము చిన్నప్పుడు మా నాన్నగారు ఒక విషయం చెప్పారు. అంటే నేను నా ఇద్దరు తమ్ముళ్ళని కూర్చుని పెట్టి, మీరు జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి వాళ్ళుగా ఉండండి ఎప్పుడు కూడా అని చెప్పారు. అంటే వెల్ క్వాలిఫికేషన్, వెల్ సెటిల్డ్, ఎంతో ఆస్తులు సంపాదించి గొప్ప వ్యక్తులుగా మీరు తయారవ్వకపోయినా పర్వాలేదు, కానీ విలువలు నీ వదలకుండా నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఎప్పుడు కూడా ఉండాలి. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా జీవితాంతం జీవించాలి అని మాకు నేర్పించారు. సో అదేవిధంగా మేము చిన్నప్పటి నుండి పెరుగుతూ జీవిస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు కేవలం మంచి వ్యక్తులుగానే కాకుండా జీవితంలో ఉన్నతంగా జీవించడానికి అవసరమైన క్వాలిఫికేషన్స్ అండ్ జాబ్స్ కూడా చేస్తున్నాం. నా ఇద్దరు తమ్ముళ్ళు కూడాను ఇంజనీర్స్. పెద్ద ఆయన మెకానికల్ ఇంజనీర్, అలాగే చిన్న ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్. ఓకే, సో అంతేకాకుండా ఒక స్త్రీ ఉన్నతంగా కంప్లీట్ లైఫ్ లీడ్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ, నా లైఫ్ని అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ, అదే ఆనందాన్ని, అదే సక్సెస్ని నాలా ఎవరెవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ అందించడానికి స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్,
అన్న ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసి చాలామంది ఆడవాళ్ళకి అమ్మాయిలకి అవసరమైన గైడెన్స్ని అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఐఎమ్ ఏ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ ఆల్సో స్పెషలైజ్డ్ ఫర్ ఉమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. ఓకే, అయితే ఈరోజు ఇంకొక విషయం మీకు తెలియజేద్దాం అనుకుంటున్నా. నేను ఇండివిజువల్గా స్నేహ త్రూగా విమెన్ అండ్ గర్ల్స్ కోసం ఈ విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అండ్ మైండ్ సెట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా. అంతేకాకుండా నా హస్బెండ్, బ్రదర్ అండ్ నేను ముగ్గురం కలిసి పిల్లలు అంటే క్లాస్ 5th నుండి 12th వరకు కూడా ఎవరెవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ సరైన గైడెన్స్, అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో బిల్డింగ్ క్యారెక్టర్ అండ్ యాడింగ్ వాల్యూస్ అండ్ మొరాలిటీ టు లైఫ్, ఈ విషయాలన్నింటినీ కూడాను తెలియజేయడానికి ఓమ్ లెర్నింగ్ పాయింట్ అ న్యూ వే ఆఫ్ లెర్నింగ్ అన్న ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ని నడిపించడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఓమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా 4 డిఫరెంట్ బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నారు. మైండ్ మ్యాజిక్ అని 21 days ప్రోగ్రామ్ని. ఇందులో న్యూ లెర్నింగ్ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది పిల్లలకి. వాళ్ళ మెమొరీని ఎలా బూస్టప్ చేసుకోవాలి, అలాగే తక్కువ టైంలో ఎక్కువ ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, హిస్టరీ, వాటన్నింటినీ ఎలాగా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ విషయాలు నేర్పించడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ అంటే కేవలం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో కాకుండా విత్ ఎంజాయ్మెంట్ దే కెన్ రీడ్ అండ్ రైట్ అండ్ దే కెన్ ఫీల్ ఎగ్జామినేషన్స్ యాజ్ ఫెస్టివల్స్. ఓకే, వీటన్నిటితో పాటు మారల్ వాల్యూస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ 21 days కోర్స్ జాయిన్ అవ్వడం వలన మీ పిల్లలకి ఒక ఓవరాల్ వ్యూ అబౌట్ లైఫ్ అన్నది వస్తుంది. అంటే అకాడమిక్ ప్రోగ్రెస్ కోసం అవసరమైన గైడెన్స్, అలాగే ఒక పర్సన్గా ఎలా సక్సెస్ఫుల్గా ఉండాలి లైఫ్లో ఎటువంటి ఎయిమ్ని ఆర్ గోల్ని సెట్ చేసుకోవాలి, దాన్ని రీచ్ అవ్వడానికి ఏం చేయాలి, ఈజీగా ఎలాగా ఒక లైఫ్ని మనం ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే స్టూడెంట్ లైఫ్ నుంచే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడాను ఎలాంటి భయము లేకుండా ఆనందంగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇవన్నీ విషయాలు కూడా ఈ 21 daysలో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంతవరకు ఈ 21 days అటెండ్ అయ్యారో వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రెస్ చాలా వండర్ఫుల్గా ఉంది. అంతేకాకుండా వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ థింకింగ్లో చక్కగా మార్పు వచ్చింది. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు ఒక మంచి క్లారిటీ వచ్చింది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకొని దాన్ని అచీవ్ చేయడానికి ఇప్పటి నుంచే ముందడుగు వేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి May 1st నుండి స్టార్ట్ అవబోతుంది. మైండ్ మ్యాజిక్ అది దాని పేరు. సో May 1st నుంచి 21 days ఇది కంటిన్యూ అవుతుంది. ఎవరెవరైతే వాళ్ళ పిల్లలకి ఒక అద్భుతమైన జీవితాన్ని గిఫ్ట్గా ఇద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సమ్మర్ వెకేషన్లో కేవలం మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఆర్ గ్యాడ్జెట్స్ దగ్గర కూర్చొని అనవసరంగా వాళ్ళ టైం, ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా కానీ ఉపయోగిస్తే కేవలం ఇది 21 రోజులకే కాదు, వాళ్ళకి జీవితాంతం పనికొస్తుంది. ఓకే, సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ టు గిఫ్ట్ యువర్ చిల్డ్రన్ ద బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. సో మరి లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి మీ పిల్లల పేరుతో. ఈ క్లాసెస్ ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి బేసిక్ టీచింగ్ వచ్చి ఇంగ్లీష్లోనే అవుతుంది. అండ్ పర్సనల్ డౌట్స్ ఉంటే వాళ్ళకి
ఇన్ మదర్ టంగ్, ఇన్ తెలుగు ఆర్ ఒడియా ఆర్ హిందీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఇంత ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నించడం, రకరకాల విషయాలు నేర్చుకోవడం అన్నీ ఇప్పుడు అవుతున్నాయి కదా. అదే మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకి ఇవన్నీ తెలియజేస్తే మన ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి మనమే అవకాశం కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని అనుకుంటున్నా. ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్, గూగుల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీ పిల్లల్ని ఈ 21 days ప్రోగ్రాంలో జాయిన్ చేసి వాళ్ళని అందంగా, అద్భుతంగా మలుచుకునే అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో ఇది నేను చేద్దామనుకున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ హోమ్ లెర్నింగ్ పాయింట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. అండ్ స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, దిస్ ఈజ్ మై ఓన్ ఛానల్ ఫర్ స్పెషల్లీ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. ఈ ఛానల్ త్రూగా కూడా నేను విమెన్ ఎంపవర్మెంట్ రిగార్డింగ్ మైండ్ సెట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కేవలం మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుండే కాకుండా ఈవెన్ అమెరికా నుండి కూడా ఈ సెషన్స్ని అటెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి మేము అందిస్తున్న ఈ సేవల్ని మీరు ఉపయోగించుకుంటారనే కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ very much for watching this video. Bye.